వెరీ గుడ్ మార్నింగ్. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో వర్షపు నీటితో పంటలను ఏ విధంగా పండించుకోవచ్చు, అలాగే అందుబాటులో ఉన్న నీటిని, అతి తక్కువ నీటిని పంటకు ఎలాగా వినియోగించుకోవాలి, అలాగే కందకాలు తవ్వడం ద్వారా పంటకు ఏమాత్రం లాభాలు ఉంటాయి, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి రైతు నేస్తం మన విజయరామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే విజయరామ్ గారు. సో ఈరోజు మన పొలంలో నీటి నిల్వలను ఎలా ఉంచుకోవాలి? ప్రకృతి వ్యవసాయంలో దేశీయ విత్తనం చాలా కీలకమైంది. భగవంతుడు పాడి పంట అంటే ఈ రెండు మనకు అందజేశాడు. ఏదైతే దేశీయ విత్తనం ఉందో ఇది హైటు ఏ దేశీయ వంగడ వరి విత్తనం అయినా కూడా 3.5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుద్ది. మనిషి బరువు 80 నుంచి 100 కేజీలు. గో సంతతి ఏదైతే గోవు ఎద్దు ఉన్నాయో వాటి బరువు 300 నుంచి 400 కేజీలు ఉంటుంది. దానికి ఆహారం ఎంత కావాలంటే రూపకల్పన చేశాడు. అందుకని ఈ దేశీయ వంగడాలన్నీ కూడా ఇంత హైట్ ఇచ్చాడు. మనకి కావాల్సిన ఆహారం అంతా ఇంతే, ఈ పశువులకు కావాలి కాబట్టి ఇంత ఆహారాన్ని ఇచ్చాడు. దీనివల్ల ఏదైతే దేవుడు దీన్ని ప్రకృతి మనకి ఇంత హైట్ని ఎలా అయితే నిర్మాణం చేశాడో దాని వేరు వ్యవస్థ కూడా అలాగే నిర్మాణం చేశాడు. ఇది చాలా కీలకమైనది. ఇది భూమి నుంచి వేరు చేసి పెకిలించినప్పుడు చాలా సున్నితమైన ఈ వేరు వ్యవస్థ తెగిపోయినా కూడా ఇంకా ఇన్ని రకాలుగా మిగిలి ఉన్నవి. ఎంత వేరు ఇక్కడ ఈ కనబడుతుందో దీని ద్వారా భూగర్భ జలాలు బాగా పెరుగుతాకి ఆస్కారం ఉంది. ఇది బాహ్యంగా మనకి 3.5 నుంచి 4 అడుగులు 5 అడుగుల వరకు ఉంటాయి ఇవి ఈ దేశీయ వంగడాలు. ఇది నిలబడటానికి డిజైన్ చేశాడు భగవంతుడు. ఇది నిలబడటానికి వేరు వ్యవస్థ కూడా 2 నుంచి 2.5 అడుగుల లోపల ఉంటుంది. ఇది పంట కాలం అయిపోయిన తర్వాత హార్వెస్టింగ్ అయిన తర్వాత ఇక్కడికి మనం కట్ చేసేస్తాం సాధారణంగా పొలాల్లో. ఇది ఎండకి ఎండి వానకి తడిసి ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళన్నీ ఈ విధంగా స్ట్రాలాగా ఈ వేరు వ్యవస్థ తీసుకుని భూగర్భ జలాలని ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నప్పుడు మీకు 4 నుంచి 5 అడుగుల ఒక డ్యామ్ నిర్మాణం అనేది ఈ దేశీయ వరి విత్తనంతోనే జరుగుద్ది. దీనివల్ల నీటి నిల్వలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఒకటి నాటినప్పుడే ఇన్ని రకాల పిలకలు వస్తాయి. ఇది చూసారా, ఇదంతా ఒక పిలక నాటింది. ఒక పిలక నాటినప్పుడు 60 నుంచి 80 పిలకలు వచ్చింది. ఈ విత్తనం పేరు బహురూపి. ఈ విధంగా 9 సంవత్సరాల్లో మా చెరువులో నీరు ఎప్పుడు ఎండిపోవటానికి కారణం ఏంటంటే పడ్డ ప్రతి చొక్క నీరు కూడా పరిగెడతం అనేది ఉండదు వ్యవసాయ భూమి నుంచి. ఆ పరిగెట్టకుండా నుంచుంటాయి అన్నమాట. నుంచున్న నీళ్ళని ఇంకిస్తుంది ఈ వేరు వ్యవస్థ. ఈ విధంగా మీకు భూమి మొత్తం కూడా ఒక స్పాంజ్ లాగా అయిపోయి కింద మీకు సహజంగానే ఒక డ్యామ్ అనేది అవంతటవే నిర్మాణం చేసుకుంటాయి. ఇలా ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇక వరిలో ఆరుతడి పద్ధతి అంటే ఏంటి? దీనివల్ల రైతులకి ఉపయోగం? అసలు మొక్కలు అనేది ఖచ్చితంగా నీళ్లు తాగవండి. సేంద్రీయ కర్బనం అనేది మనం పెంచుకోవాలి. అంటే గత పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఈ గడ్డి గాత ఇవన్నీ కూడా తగలబెట్టకుండా చాలా రైతులు ఏం చేస్తున్నారంటే దాని నుంచి కొంత బ్యాక్టీరియా వెళ్ళి మళ్ళీ మనకి వచ్చే పంటకి నష్టం చేస్తుందని చెప్పి తగలబెట్టమని ఒకప్పుడు చెప్పారు అధికారులు. తగలబెట్టమని చేయకూడదు. ఇది భూమికి ఆభరణం లాంటిది, బంగారంతో సమానం. దీన్ని గత పంట అవశేషాలని పంట అవ్వగానే మనం ఆచ్ఛాదనం చేయటం అనేది చాలా అవసరం. ఇది ఒకప్పుడు హరిత విప్లవం రాకముందు ప్రతి వాళ్ళ పొలంలో 3% అనేది ఉండేది ఆ సేంద్రీయ కర్బనం అనేది. ఇప్పుడు మనం ఈ తగలబెడతాం, రసాయనాలు వాడతాం, హైబ్రిడ్ విత్తనాలు, షార్ట్ వెరైటీ వాడటం వల్ల పంటని యంత్రాల ద్వారా కోయటం వల్ల ఈ విధంగా చేయటం వల్ల ఎక్కడ సేంద్రీయ కర్బనం లేకపోవడం వల్ల అది ఈ రోజున 0.3%కి వచ్చింది. ఇది ఎప్పుడైతే మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇంత గడ్డిని ఇదంతా కూడా మనం పశువులు తిన్నాక ఆ గడ్డి గాదం మన పొలంలో వాడగలిగితే ఖచ్చితంగా సేంద్రీయ కర్బనం పెరుగుద్ది. ఆ పెరిగిన తర్వాత ఆ తేమ ఏదైతే భూమిలో ఉన్న తేమని ఇది నిలుపుతాం అనేది ఇది బాగా జరుగుతుంది. దీని మీద మన జీవామృతం ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉన్నామో వాప్స్ అనేది జీవద్రవ్యం అనేది మనకి ఏర్పడుతుంది. దీనివల్ల మనకి 6 తడిలోనే పంట పండించుకోవచ్చు. నీటిని నిల్వ కట్టాల్సిన అవసరం అనేది ఏ మొక్కకి అవసరం లేదు. 6 తడిలో వరి కూడా పండించవచ్చు. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ కాలర్. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి విజయరామ్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఈ సంవత్సరం నేను ప్రకృతి వ్యవసాయంలో ఒక 1/2 ఎకరా చేద్దాం అనుకుంటున్నానండి. సంతోషం. ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు?
గుంటూరు జిల్లా మంగళగిరి అండి. ఆ, సో ఇప్పుడు నేనేంటంటే నారాయణ కామనియాను నవారా అనే విత్తనాలను సేకరించానండి. అయ్యా ఈ నారాయణ కామని విశిష్టత ఏంటో చెబుతారండి? నవారా కానీ నారాయణ కామని కొంచెం విశిష్టత చెబుతారండి? నవారా చాలా గొప్పదండి. ఈ ప్రపంచంలో గొప్ప వరి జాతులు ఒడ్ల జాతులు ఏమైనా ఉన్నాయంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది నవారానే. ఇది మీరు ఎప్పటికీ వదిలిపెట్టద్దు. ఈ విత్తనాన్ని మీరు ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయండి. ఇది పంటకాలం 120 రోజులు. హార్వెస్టింగ్ టైంలో ఇది ఒరుగుద్ది, ఒరిగి అడ్డం పడుద్ది, కానీ గింజ రాలతం కానీ మొలక వస్తాం కానీ జరగదు. ఇది ఖరీఫ్ రబీ రెండింటికి ఇది ఉపయోగపడుతుంది. 2 పంటలు వేసుకోవచ్చు దీన్ని. మోకాళ్ళ నొప్పులు, బొబ్బకాయము, చక్కెర వ్యాధిని నియంత్రించడానికి ఇది బాగా ఉపయోగపడే ఒక దివ్య ఔషధం. నివారణ అంటే ఏ జబ్బునైనా సరే నివారిస్తుంది అనేది దీని యొక్క పేరు. కాలక్రమంలో నవారానే వచ్చింది. ఇది మీరు ప్రయోగం చేయండి. పండిన తర్వాత దీన్ని రవ్వ రూపంలో చేసుకుని ఉప్మాలాగా తినొచ్చు. నానబెట్టుకుని రాత్రి అంతా నానబెట్టుకుని భోజనం వండుకున్నా సరే మీకు 45 రోజుల్లో చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. బియ్యం నుంచి కూడా మొలకలు వస్తాయి. అంటే దీంట్లో పైన ఇంకొక లేయర్ ఉంటుంది. దీనివల్ల మనకి మొలక అనేది బియ్యం నుంచి ఎక్కడ రాదు, ఈ ఒక్క దాంట్లో వస్తుంది. అది కాకుండా నూకల నుంచి మొదటి భాగం పగిలితే కూడా ఆ నూక నుంచి కూడా మొలకలు వస్తుంది. ఈ సృష్టిలో అలా వచ్చే మొలకలు ఏది లేదు, ఒక్క నవారా మాత్రమే ఆ విధంగా వస్తుంది. అంటే ఎంత ప్రాణశక్తి ఉంది దీంట్లో అనేది మీరు గ్రహించవచ్చు. దీన్ని ఖచ్చితంగా మీరు తినండి, నలుగురికి అందజేయండి. ఈ నారాయణ కామిని చాలా గొప్ప విత్తనం. హైట్ 6 అడుగులు పెరుగుద్ది. దీంట్లో కూడా చాలా సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. అన్నిటినీ మేము ల్యాబ్ టెస్ట్ చేయించలేదు, నవారా అయితే చేయించాము. నవారాలో 17.5% డైటరీ ఫైబర్ ఉంది. అంటే ఏదైతే కొర్రల్లో ఉందో ఇంచుమించుగా దీంట్లో అంత ఉంది. నారాయణ కామిని కూడా మంచి విత్తనం అండి. ఇది కూడా మీరు కొనసాగిస్తే మంచిది. గద్వాల నుంచి మరో కాల్ ఉన్నారండి. నమస్తే పరమేశ్వరయ్య గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. పరమేశ్వరయ్య గారు నమస్కారం, చెప్పండి అయ్యా. నమస్కారం సార్. చెప్పండి సార్ మాది గద్వాల జోగులం వచ్చింది సార్. మాది అయ్యా, చెప్పండి. ప్రాంతము. పరమేశ్వరయ్య గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని విజయ్ గారితో మాట్లాడండి, ఎందుకంటే మళ్ళీ కాల్ కట్ అయిపోతూ ఉంటుంది. సార్ మేము మిర్చి వేసినాం సార్, నారు వేసినాం ధరనే రకము. అది నారు సార్ చిన్న చిన్న ఆకులు కొన ఎండిపోతున్నాయి సార్. అవి ఇప్పటికి 2 సార్లు దుక్కి దున్నాము. 30 రోజులు అవుతుంది సార్. అది ఏ వయసులో పెట్టారు నారు వేసుకోవాలి, కొంచెం సలహా ఇస్తారా సార్? మీరు నాట్లు పెట్టుకునేటప్పుడు ఆకులు అనేది ఎడ్జి కొంచెం కట్ చేసి పెడితే వల్ల మీకు త్వరగా కోలుకుంటే అవకాశం ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా, రసాయనాలు చేస్తున్నారా? రసాయనాలు సార్. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ఇంకా రాలేదు సార్. మీ ద్వారా మీరు అది సుభాష్ పాలేకర్ టీవీ ఛానల్ జై కిసాన్ ఛానల్ చూస్తున్నాం కాబట్టి కొద్దిగా అతని మీద అవగాహన వచ్చింది. ఇలాంటి వాళ్ళు మాకు సహకరిస్తే మాకు ప్రకృతి సహాయంగా వ్యవసాయం చేయడానికి ఇక ముందుకు వస్తాము. ఇప్పుడు ఇది మీకున్న భాగంలో కొంత భాగం ఇప్పుడైనా ప్రకృతి వ్యవసాయం చేయండి. అది హైబ్రిడ్ విత్తనం అయినా సరే కొంత భాగం చేయండి. ఈ ఫలితాలను చూసిన తర్వాత వచ్చే సంవత్సరం మార్చుకుందరు, కానీ కొంత భాగం అయినా సరే ప్రకృతి వ్యవసాయం ఈ సంవత్సరం మొదలు పెట్టండి. ఓకే సార్. మీ సైడ్ సలహాలు సూచనలు ఇస్తే సార్ ఖచ్చితంగా రండి. మీరు ఆదివారం నాడు 3 to 8 కార్యాలయానికి వస్తే నేరుగా సంప్రదిస్తే మీ సలహాలు ఇవ్వగలుగుతాం. రైట్, మీరన్నట్టు దేశీయ విత్తనంతో నేలలో నీటి నిల్వలు పెరుగుతాయి అంటున్నారు. ఈ రెండింటికి అసలు సంబంధం ఎక్కడ ఉంటుంది? అంటే ఇంత జీవ వైవిధ్యం అండి. ఇప్పుడు భగవంతుడు ఏదైతే రూపకల్పన చేశాడో ఇక్కడ ఈ సృష్టిలో దేనికి ఏ జీవరాశికి నష్టం లేకుండానే మనల్ని బతకటానికి అనుకూలంగా అన్ని వనరులు సమకూర్చాడు. మనిషికి కనిపెట్టాల్సింది చేయాల్సింది ఇక్కడ ఏమీ లేదు. వ్యవసాయ పరంగా చూస్తే మనిషి అవసరం అనేది ఏ శాస్త్రవేత్త అవసరం ముఖ్యంగా అవసరం లేదు. భారతదేశానికి అసలు అవసరం లేదు. ఈ వేరు వ్యవస్థ ద్వారా మనకి భూగర్భ జలాలు పెరుగుతున్నాయని చెప్పాము. ఎప్పుడైతే మనం డిస్టెన్స్ 1.5 feet మనం దాన్ని పెట్టగలిగితే వేరు వ్యవస్థ కూడా చాలా విశాలంగా దృఢంగా లోపలికి చొచ్చుకుపోవటానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూసారు ఎన్నో ఇక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉంది దీనికి సంబంధించి. ఇది పెకిలించిన తర్వాత కొన్ని భూములు ఇరుక్కుపోయి తెగిపోయిన తర్వాత వచ్చింది ఈ భాగం, ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం 1.5 feet డిస్టెన్స్ పెట్టినప్పుడు
వేరు వ్యవస్థ పటిష్టంగా వెళ్వడంతో పాటు వానపాములు 15 నుంచి 16 అడుగుల్లో ఆవు పేడను మనం ఎప్పుడైతే జీవామృత రూపంలో ఇచ్చామో 15 అడుగులు నుంచి కిందకి పైకి డబ్ల్యూ ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. దానికి అలా రూపకల్పన చేశాడు భగవంతుడు. పడ్డా చుక్కని అన్నీ కూడా ఆ రంధ్రాల ద్వారా, సూక్ష్మ రంధ్రాల ద్వారా ఇంకించడానికి ప్రయత్నం చేసి 16 అడుగుల్లో ఒక నీటి వ్యవస్థని, ఇంకో డ్యామ్ని అవి నిర్మాణం చేస్తాయి. అది ఇదంతా వైవిధ్యం అన్నమాట. ఈ విధంగా మనం చేసుకున్న పంట ద్వారా ఒక 4 అడుగుల్లో ఒక తేమ శాతం ఉంటుంది, 16 అడుగుల్లో ఒక తేమ శాతం ఉంటుంది. మానవ నిర్మాణం చేసుకుంటే మనం ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, పూర్తిగా మనం బోరు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. అలా కాకుండా టెక్నాలజీ రాకముందు గ్రామాల్లో చెరువులు, బావులు ఉండేవి. ఆ పద్ధతికి మళ్ళీ తిరిగి రావాలి. అలా రావాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ప్రొక్లైనర్స్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. 10 రోజులు ఒక మనిషి చేసే పని గంటలో ఇవి చేసేస్తాయి. ఈ ఒక వ్యవసాయ భూమిలో 10 నుంచి 25% మానవ నిర్మాణం చేసిన చెరువు అనేది మనం నిర్మాణం చేసుకోవాలి. ఈ చెరువు అనేది ఉండటం వల్ల ఇది ఒక రిజర్వాయర్ మనకి. దీనివల్ల ఈ 4 అడుగుల్లో నీరున్నీ కూడా ఆ చెరువు అక్కడ దాన్ని స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ చెరువు అనేది ఎప్పటికీ ఎండదు. ఒక్కసారి మీరు ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలుపెట్టిన తర్వాత, చెరువు తవ్వుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు సరైన వర్షాకాలం లేకపోయినా సరే నీటికి కొరత అనేది ఉండదు. ఈ విధంగా మనం నీటి నిల్వను పెంచుకోవచ్చు. వెస్ట్ గోదావరి నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే సుబ్బారావు గారు. నమస్కారం అమ్మా. విజయ్ గారితో మాట్లాడతాం అమ్మా. మేము నమస్కారం అయ్యా, చెప్పండి. సార్, మేము వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెం మండలం, నందమూరు అండి మాది. చెప్పండి అయ్యా. మాకు యాక్చువల్లీగా ప్రకృతి వ్యవసాయంలో జామ సాగు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నామండి. ఆల్రెడీ మా భూములన్నీ కూడా ఇవన్నీ వీటితోటి ఏంటంటే రసాయనిక ఎరువులతోటి కలుషితం అయిపోయినాయి అండి. అవును. అక్టోబర్ నెలలో మేము జామ్ ప్లాంటేషన్ చేయాలని అనుకుంటున్నాం. స్టార్టింగ్ నుంచి మీరు ఏం చేయమంటారో కొంచెం గైడ్ లైన్స్ మీరు ఇస్తారని మీకు ఫోన్ చేశాం సార్. మీరు పాలేకర్ గారి పుస్తకాలు ఏమైనా చదివారా? కొన్ని ఏమన్నా ఆయన శిబిరంకి వచ్చారా? రాలేదండి. నేను అంటే మీరు ఎప్పుడు కూడా ఒక పంట మీద ఆధారపడవద్దు. అంతర పంటలు వేసుకుని చేసుకోవటం వల్ల ఒక పంటలో మనకి ఏమైనా దిగుబడి తక్కువ వచ్చినా ఇంకో పంట మన ఆదుకుంటుంది. 5 లేయర్ మోడల్ అని పాలేకర్ గారు చెప్పిన పద్ధతులు ఒకటి ఉన్నాయి. జామ అనేది ఏంటంటే సంవత్సరానికి మనకు వచ్చేది 1-2 పంటల ద్వారానే మనకు ఆదాయం వస్తుంది. అలా కాకుండా మధ్యలో మునగ అనేది ఒకటి పెట్టుకోవాలి. అలాగే 5 లేయర్ మోడల్ చేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి దిగుబడి అధికంగా రావడానికి అవకాశం ఉంది. అంతర పంటల ద్వారానే మన పంటలు చేయటం అనేది మంచి పద్ధతి. అలహాబాద్ సఫేద్ అని ఉంటుంది, ఆ వెరైటీ వాడండి. ఇంకా వేరే తైవాన్ వెరైటీ అలాంటివి ఏమీ వాడవద్దు. రైట్, థ్యాంక్స్ అండి. ఇంకా మరో కాలర్ రెడీగా ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు. విజయరామ్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి 2 ఎకర్లు పచ్చి రొట్టె పెంచడం సార్. పచ్చి రొట్టె వేశారు ఏమండి? పచ్చి రొట్టె వేశారా? వర్షాలు లేకపోతున్నందుకు దీని అంత ఆసక్తికరంగా రాలేదు. ఇంకా వినిపించట్లేదండి. స్థాయిలో రాలేదు సార్. వర్షాలు లేట్కి వచ్చినందుకు దిగుబడి ఆశించినట్టు రాలేదంటారా? అవును సార్. జీలుగా ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? ఇప్పటికి ఒక 15 days అవుతుంది సార్. 15 days పెరుగుద్దండి. 45 రోజుల వరకు వెయిట్ చేయండి. 45 రోజుల తర్వాత దీన్ని మనం దమ్ము చేయాలి. 45 రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. అది ఎంత హైట్ వచ్చినా సరే నైట్రోజన్ ఫిక్స్ కావాలంటే 45 రోజుల వరకు ఉన్న తర్వాత మీరు చేసుకోండి. రైట్, కడుపు నుంచి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే సుబ్బారావు గారు. హలో సుబ్బారావు గారు, విజయరామ్ గారితో మాట్లాడండి. సుబ్బారావు నమస్కారం, చెప్పండి అయ్యా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మేము 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్. సార్ మాకు వరి విత్తనం దొరకాలి సార్. మాకు ఒక 1 ఎకరానికి కావాలి సార్.
రండి, కార్యాలయానికి రండి, మీకు అందజేస్తాము. మీకు స్క్రీన్ మీద కనపడుద్ది, ఆ నెంబర్కి మీరు సంప్రదించండి, నేరుగా రండి. ఎవరైనా సరే వారికి సంబంధించి కానివ్వండి, ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆదివారం రోజు 3 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆ కార్యాలయానికి వచ్చి మీరు విత్తనాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వేటి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఇక మిశ్రమ పంటలు వేసుకోవడం వల్ల ఎలా ఉంటుంది? మిశ్రమ పంటలతోనే సేద్యం జరగాలండి. మిశ్రమ పంటలు అనేది చాలా కీలకమైన అంశము. ఎప్పుడు కూడా అమ్మ పాలేకర్ గారు ఒక ఉదాహరణ చెప్తారు. మనకు అమ్మ అన్నం పెట్టినప్పుడు ప్లేట్లో ఉట్టి వరి భోజనం పెడుతుందా, దాంతోపాటు కూర పచ్చడి పెరుగు వేస్తుందా అని అడుగుతారు. అదేంటంటే అన్ని పోషకాలు పిల్లాడికి అందాలి అనేది దీంట్లో ఉంది. ఉట్టి వరి భోజనం చేయలేం కదా, ఉట్టి అన్నం తినలేం కదా. అలాగే భూమికి కూడా అంతే, అన్ని పోషకాలు అందుకోవాలి. ఒక మొక్క ద్వారా ఒక మొక్కకి ఇచ్చిపుచ్చుకునేది ఈ వ్యవస్థలో నిర్మాణం చేశాడు భగవంతుడు. ఈ విధంగా జరగాలి. అలాగే ఒక కిరాణా షాప్ ఉంటే కూడా ఒక వస్తువుతోనే కిరాణా షాప్ రన్ చేయడు. అన్ని రకాల వస్తువులు చేయటం వల్ల ఒక్కొక్క దాంట్లో ఆయనకి కొంచెం లాభంతో వస్తాం వల్ల అన్ని రకాల వస్తువులు అమ్మటం వల్ల అతను దాన్ని నిర్వహించగలుగుతాడు. అలాగే మన భూమిని కూడా ఈ విధంగానే మనం తయారు చేసుకోవాలి. మిశ్రమ పంటలు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలకి ఒకసారి జీతం వస్తుంది. అలా కాకుండా పాలేకర్ గారు ఈ మిశ్రమ పంటల ద్వారా ఏంటంటే ప్రతి సీజన్లో ప్రతి పంట మీద మనకు ఆదాయం అనేది రావాలి. సాధారణంగా ఇప్పుడు జామ గురించి ఆయన మాట్లాడారు. దీనివల్ల 1-2 సార్లే వాళ్ళకి ఆదాయం అనేది రావటం జరుగుద్ది. ప్రతి నెల జీతం ఎలా తీసుకుంటున్నామో పొలం నుంచి కూడా మీరు అలా జీతం తీసుకోవాలి. ఆదాయాన్ని పెంచుకోవాలంటే మిశ్రమ పంటల ద్వారానే ఖచ్చితంగా చేసుకోవాలి. చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు 5 లేయర్ మోడల్ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది చాలా అవసరము. ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే గతంలో ఎప్పుడో పంటలు తోటలు నిర్మాణం చేసుకున్నారు కాబట్టి దాన్ని ప్రకృతి వ్యవసాయ వైపు మళ్లించుకున్నారు వాళ్ళంతా కూడా. అలా కాకుండా కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఉద్యాన పంటలు మొదలు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా 5 లేయర్ మోడల్ మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. గుంటూరు జిల్లా నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. విజయరామ్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. మరి వడ్ల మండలి తుళ్ళూరు మండలం అయ్యా, ఇప్పుడు మిర్చి ఎరువులతో పండిస్తుంటండి. మిర్చి ఎరువులతో అంటే ఏ ఎరువులతో? అదే మీరు చెప్పే చక్కగా చేయొచ్చు. మీరు చేయాల్సిందే దీంతోనే అండి. చేయాల్సిందే ఇది రసాయనాలతో పండించకూడదు. ఈ విధంగా చేసినప్పుడే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. భూమికి రోగ నిరోధక శక్తి పెరిగిందంటే మనిషికి కూడా ఆ పంట ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. సో ఇక్కడ మాకు మా ఏరియాలో బొంకర్లు ఎక్కువ పోతారండి. దోమలు వదిలిపెట్టలేదు. ఏంటిదండి? వరికి ముందు గంటలు ఎక్కువ పోతారు, 10 గంటల పోతారు ఎకరానికి. పోయొద్దండి, పోయకుండా చెయ్యొచ్చు. పోతే దోమ దగ్గర వదిలిపెట్టలేదు, బాగా నాశనం చేస్తుంది దోమ. మాకు నేను 1 ఎకరం వేస్తానండి మాగాడి నీళ్లు పంట పోయినసారికి అంతకింత సంవత్సరం పాటు 53 బస్తాలు అయిందండి ఊరి. ఈ సంవత్సరం ఒకటి వస్తాయి దోమబడి 33 బస్తాలు. 33 బస్తాలు అయింది. ఏ విత్తనం వేశారు? అది ఏదో కట్టి అని ఇచ్చాయండి మాకు కంపెనీ అతను. ఇప్పుడు అలాంటివి కాకుండా పాతకాలం మీ తాతగారు తిన్న లాంటివి పంటలు ఇంకా భారతదేశంలో బతికే ఉన్నాయి. ఇవన్నీ సేకరించడం అందుబాటులో ఉన్నవి. మీరు కృష్ణా జిల్లాలో సౌభాగ్య గోసెదన్ అక్కడైనా సంప్రదించండి, లేకపోతే నేరుగా మా కార్యాలయానికి ఫోన్ చేస్తే అక్కడ వివరాలు ఇస్తాము. ఇవన్నీ పాతకాల విత్తనాలు. ఈ విత్తనాలతోనే మన మనుగడ అన్నమాట. దిగుబడి గురించి చూడకుండా ఆరోగ్యం గురించి చూడాలి మనమంతా ఈ రోజున. అందుకని మీరు 1 ఎకరం అయినా సరే ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తనంతో సేద్యం చేస్తేనే మనం పిల్లలు మనం అంతా కూడా హాస్పిటల్ లేని సమాజాన్ని చూడగలుగుతాం. వరంగల్ నుంచి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అశోక్ గారు. నమస్తే మేడం. విజయరామ్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. మేము మిర్చి వేయాలనుకుంటాము, ఏ రకం వేస్తే బాగుంటుంది దానికి విత్తడానికి? దీనికి దేశవాళీ విత్తనాలు కొద్దిపాటి మా దగ్గర ఉన్నాయండి. కార్యాలయానికి వస్తే మీకు ఇవ్వగలుగుతాము. దాన్ని మీరు వృద్ధి చేసుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మీకు కావాల్సినంత వేసుకోండి. మీరు వస్తే మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే నాగర్ కర్నూలులో లావణ్య దగ్గర కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు నేరుగా ఆవిడ దగ్గర. ప్రకృతి రైతు ఆవిడ కూడా. రైట్.
బోరు బావులు ఉన్న ప్రాంతంలో ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుంది అంటారు? బోరు మీద ఎక్కువ ఆధారపడటం అనేది కూడా మంచి పద్ధతి కాదండి. మనం టెక్నాలజీ, ప్రకృతిలోంచి టెక్నాలజీ వచ్చిందా, టెక్నాలజీ నుంచి ప్రకృతి వచ్చిందా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సరే, ఇన్నాళ్ళు ప్రయాణం చేశాము, ఇక మీదట అనేది దీనికి స్వస్తి చెప్పి ఇప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి నిర్మాణం చేసుకోవడం కష్టమైతే వచ్చే సంవత్సరానికైనా సరే రేపు వేసవికాలంలో మీరు చెరువు తీసుకోవటం అనేది చాలా చాలా అవసరం. దీనికి ప్రత్యామ్నాయం అయితే లేదు. ఇది తీసుకోవటం అనేది ఒకటి చేయాలి. తర్వాత బోరు బావి కింద మీరు వరిని పెట్టుకోవచ్చు, తర్వాత ఈ కందులని పెట్టుకోవచ్చు, కూరగాయలని చేసుకోవచ్చు. అతి తక్కువ నీటితో చేసేది ప్రకృతి వ్యవసాయం. దీనికి సంబంధించి మల్చింగ్ అంటే వ్యర్థ పదార్థాలను ఎప్పుడు మనం కప్పిపెడటం వల్ల నీటిని అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం రాదు. ఉన్న తేమని పైకి పోకుండా ఈ మల్చింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ రెండు మనం ఖచ్చితంగా చేయాల్సిన పనులే ఉంటాయి. ఏ పంటైనా పండించుకోవచ్చు. చెరువు అనేది కీలకమైన అంశం. మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. విజయరామ్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మాకు మేజర్గా ఎదురవుతున్న సమస్య ఏంటంటే మార్కెటింగ్ సమస్య అండి. అయ్యా, సో ఈ మార్కెటింగ్ సమస్యను రైతులు ఎదుర్కొంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా మంది రైతులు ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నారండి. ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయంలో ఇంత కష్టపడి పండించిన పంటకి సరైన రేటు, దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అనేది అవగాహన లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ప్రకృతి వ్యవసాయంలో వచ్చేసరికి డీకంపోజర్ వాడుకోవచ్చు సార్. అట్లానే ఇప్పుడు మేము ఒక వెరైటీ మాపులే సాంబా అనేది చేద్దామని ఇంట్రెస్ట్ గా ఉందండి. అది మీ దగ్గర దొరికిద్దా? దాని విశిష్టతలు ఏంటి? సో ఇవేనండి ప్రస్తుతానికి. ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారయ్యా? గుంటూరు జిల్లా అండి, తెనాలి. మీరు ఈ మాపిళ్ళే సాంబ చాలా గొప్ప విత్తనము. దీన్ని ఖచ్చితంగా మీరు మా దగ్గర ఉంది, తీసుకుని చేయొచ్చు. పంటకాలం ఇది 180 నుంచి 200 రోజులు నీటి వ్యవస్థ ఉంటే మీరు వేసుకోండి. అతి ఎక్కువ కాలం పంటకాలం అనేది ఇది సుమారుగా 200 రోజులు అవ్వచ్చు ఇది. తర్వాత వేస్ట్ డీకంపోజర్ అనేది ఖచ్చితంగా వాడకూడదు. ఇది ఊరికి అపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా దేశీ ఆవు జీవామృతంతోనే తయారు చేసుకోవాలి. ఎలాంటి కల్చర్లు మన భారతదేశానికి, మన భారతీయ రైతుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట నుంచి ఏ వస్తువు కొనాల్సిన అవసరం లేదు. తర్వాత మార్కెట్ గురించి మీరు అడిగారు. మార్కెట్ అనేది అన్నిటికైనా సులువైంది ఈ ప్రకృతి వ్యవసాయంలో. ఒకప్పుడు అంటే 40-50 సంవత్సరాల క్రితం రసాయనాలు వాడితే అదొక వార్త. ఆ గ్రామంలో, ఆ గ్రామానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడేవాళ్ళు, అది అందరికీ తెలిసిన విషయం. అదొక పెద్ద వార్త అయ్యేది. 50 ఏళ్ల క్రితం అందరూ ఒకేసారి రసాయనాలు వాడలేదు, తరచుగా వాడుకుంటూ వచ్చి భూమిని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఎవరైతే రసాయనాలు వాడకుండా ఉంటున్నారో గ్రామాల్లో, అది ఒక పెద్ద వార్త ఈ రోజున. ఈ విధంగా మీరు ఏ పని చేసినా, మనకున్న ఈ ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా మీరు ఏ చక్కని పని చేసినా అది నిమిషాల్లో అందరికీ చేరుతుంది. ఇలాంటి ఆహారం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక్క నగరంలో వాళ్ళే మంచి ఆహారం తినాలి, ఈ న్యాచురల్ ఫుడ్ తినాలని చూడట్లేదు. జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వాళ్ళు కూడా నిజంగా వరద బాధితుల్లాగా ఎదురు చూస్తున్నారు. వరద బాధితుల్లో చూడండి, ఏ భోజనం వచ్చినా సరే ఎదురు పడతారు తినటానికి. అలాగే ఇలాంటి మంచి ఆహారం కోసం అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి ఆహారం తిందామంటే ఎవరి దగ్గర లేదు. ఇలాంటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ మీరు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా కరెక్ట్. మార్కెట్ వ్యవస్థ అనేది దీనికి ఒక రూపకల్పన చేశాము. ఇది ఒక పోస్టర్ తయారు చేశాము. ఇది సుభాష్ పాలేకర్ గారు, ఆయన మన రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. దీంట్లో ఒక 10 అంశాలు మేము దీని మీద ముద్రించడం జరిగింది. గోడ పత్రాలు ఇవి వేలల్లో ప్రింట్ చేశాము. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకుని మీ జిల్లాలో ముందుకు రావాలి. వినియోగదారుడు ఎక్కడున్నాడనేది రైతుకి తెలియట్లేదు. దీనివల్ల ఏంటంటే వినియోగదారుడు ఎక్కడున్నాడో తెలియక రైతు దాన్ని మార్కెట్లో అమ్మేస్తున్నాడు. రైతుకి డైరెక్ట్గా వినియోగదారుడు తెలియాలి. ఈ పోస్టర్ 4 మూలల్లో మీరు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ, లేకపోతే గ్రామాల కూడల దగ్గర కానీ, మీ వ్యవసాయ క్షేత్రం దగ్గర కానీ దీన్ని మీరు అతికించడం వల్ల వినియోగదారుడికి మీరు నేరుగా దొరుకుతారు.
అలాగే తిందాం అనుకున్న వాళ్ళకి ఎవరు అనేది మీకు అర్థమవుతుంది. దీని మీద స్థానిక రైతు మీ పేరు ఫోన్ నెంబర్ కూడా ముద్రించడం, మీరు రాసుకోవడానికి ప్లేస్ వదిలిపెట్టాము. ఇలా మీరు ఒక సంఘటితం అయ్యి జిల్లాలో ఎవరెవరు చేస్తున్నారు అనే దానికి సంబంధించిన వివరాలు కూడా మేము అందజేస్తున్నాం. ఇప్పుడు ప్రతి జిల్లాలోంచి ఎవరెవరు ఉన్నారనే దానికి లిస్ట్ తయారు చేసి మీకు వాళ్ళు ఇస్తాం. పండించే వాళ్ళందరూ ఒక చోట కావాలి, ఒకళ్ళు బెల్లం, ఒకళ్ళు పిండి, ఒకళ్ళు కారము, ఒకళ్ళు బియ్యము, ఇలా అన్నీ పండిస్తే ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఇవన్నీ కూడా ఒక వేదికలు నిర్మాణం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు జరగాలి. ఇది అలా కర్ణాటకలో ఒక భాగంలో జరుగుతుంది, మనం కూడా అలాగే చేసుకోవాలి. గ్రామాల్లో పండించినవి నేరుగా నగరానికి రావడానికి ఎంతో ఇంధనాన్ని, ట్రాన్స్పోర్ట్ని, రవాణాని, సమయాన్ని ఖర్చు చేస్తున్నాం. అలా కాకుండా స్థానికంగానే పండించిన దానికి స్థానికంగానే మనకి ఉపాధి దొరకాలి, అక్కడే అది మార్కెట్ జరగాలి. దీనికి మీరు కార్యాలయానికి వస్తే మీకు ఇవన్నీ తెలియజేస్తాము. అలాగే జిల్లాల వారీగా పండిస్తున్న రైతులను కూడా మీకు అందజేస్తాము. ఏ జిల్లాకి ఆ జిల్లాకేనే ఇది జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి జిల్లా నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు ఎవరైనా వస్తే ఒక లిస్టు తయారు చేసి రెండు రాష్ట్రాల్లో దీన్ని ఒక వేదిక చేసి మొదటి కార్యక్రమం రేపు మార్చిలో చేయబోతున్నాము. స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి వారంలో 4-5 గంటలు పనిచేస్తే చాలు. దీని మీద ఇలా చేయటం వల్ల మీరు భవిష్యత్తులో మీరు పండించిన దానికి నేరుగా అక్కడే అమ్మకాలు అనేది అవుతుంది. ఆ ప్రయత్నం అనేది మనం మొదలు పెట్టకుండా మార్కెట్ వ్యవస్థ అనేది జరగటం చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ విజయరామ్ గారు. నిజంగా అంటే వారంలో ఒక 2 సార్లైనా ప్రకృతి వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి రైతులు ఎంతో కొంత శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అది తెలుస్తుంది. మీరు అనుకున్నట్లుగానే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రతి రైతు ముందుకొస్తారని మేము కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదండి, ప్రకృతి వ్యవసాయం చేయండి. మీరు అనుకున్న లాభాలను ఒక సంవత్సరంలో కాకపోయినా మరో సంవత్సరంలో అయినా మీరు తీసుకోవచ్చు. ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.